ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే క్యాబేజీ పికిల్ అండి. చాలామంది క్యాబేజీ కర్రీ చేస్తే తినరండి, ఇష్టపడరు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చేసి తిన్నాం అనుకోండి, మనం క్యాబేజీ కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో అవసరం అండి. అంచేత చేసి చూపిస్తున్నాను. దానికి ఇదిగో క్యాబేజీ పుట్టు చూసారా, అందులో 1/2 కేజీ క్యాబేజీ నేను తీసుకున్నానండి. నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి దాన్ని ఉడకబెట్టాలండి బాగా దగ్గరికి. ఇదిగో క్యాబేజీ అంతా కట్ చేసుకున్నామండి చిన్న చిన్న పీసులుగా. దాన్ని 1/2 స్పూన్ పసుపు వేసానండి, 1 స్పూన్ ఆవాలు మెంతులు వేయించి పొడి చేసింది వేసానండి, తగిన సాల్ట్ వేసాను, 4 స్పూన్లు కారం వేసానండి. ఈ చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని బాగా స్టవ్ మీద ఉడకబెట్టేసి అలాగా జ్యూసీగా తీసి అందులో వేసేసుకుంటామండి. 1 కప్పు ఆయిల్ ఉండాలండి. కళాయి పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకున్నాము, వేడెక్కింది. పోపు దినుసులు కూడా అందులో యాడ్ చేసామండి. కరివేపాకు వేసాము, వేగిపోయింది. ఇంగువ తప్పనిసరి అండి, 1/2 స్పూన్ ఇంగువ వేయాలి. చల్లారాక ఇందులో కలిపేసుకోవడమేనండి. అంతే. చూసారా, మనకి ఆల్ అంటే టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నిట్లో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అంటే మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చు, నేనైతే కనుక చింతపండు జ్యూస్ వేసానండి. అంచేత చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన వారందరికీ నమస్తే అండి.